జగిత్యాల జిల్లా కొరుట్ల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాలను సాంకేతిక ఉన్నత విద్యా వ్యవస్థలోనే కొనసాగించాలని, వ్యవస్థ మార్పు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు శక్తి స్కీమ్ తీసుకొచ్చి జియో నెంబర్ 97 పాస్ చేసి దాంట్లో మమ్మల్ని మెర్జ్ కమ్మంటున్నారు. మేమెందుకు దాంట్లో మెర్జ్ కావాలి? మేమేమైనా ఖాళీగా ఫీజు కట్టుకొని వచ్చినామా? మేము మా ఓన్ ఎడ్యుకేషన్, మా ఓన్ టాలెంట్ని యూజ్ చేసుకొని మంచిగా పాల్సెట్ ఎంట్రీ ఎగ్జామ్ రాసి అప్పుడు సీట్ వస్తే మేము గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుకుంటున్నాం. ఇప్పుడు మమ్మల్ని సడన్గా హాఫ్ ఆఫ్ ద సిలబస్, హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయిన తర్వాత మెర్జ్ కమ్మంటే ఎవరు మెర్జ్ అవుతారు? మేము ఎందుకు మెర్జ్ అవుతాం? ఎవరి ఇష్టానికి వాళ్ళు అసలు జియో పాస్ చేసిళ్ళు. మేము చదివే చదువుకి, మేము చేసే పనికి ఒక వాల్యూ ఉంటుంది. మమ్మల్ని శక్తి స్కీమ్లోకి తీసుకెళ్తే ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకొని మేము చదవాల్సిన అవసరం మాకేముంది? ఎవరి ఇష్టానికి వాళ్ళైతే కాదు కదా, మాకు రైట్ ఉంది. మేము మా రైట్ కోసం చదువుకుంటున్నాం, మా ఫ్యూచర్ కోసం చదువుకుంటున్నాం. ఇప్పటితోనే అయిపోదు. వాళ్ళు స్కీమ్ పాస్ చేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది ఎవరు? మేమే కదా. మేము జస్టిస్ వచ్చేదాకా ఇక్కడ నుంచి కదలం. పోలీసులు అసలు వాళ్ళకి రైట్ లేదు మా పైన చెయ్యడానికి. రైట్ టు ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, ఏం ఎడ్యుకేషన్ రైట్ ఇస్తున్నారు మీరు? మీకు ఇష్టం ఉన్నట్టు పాలసీలు అసలు ఎట్లా ఇబ్బంది అవుతుంది? మీ పిల్లలకైతే మీరు ఇట్లా చేస్తారా? ప్రతి ఎడ్యుకేషన్ డిమాండ్ అసలు ఇంటర్కి డిప్లొమా పాస్ చేసి అప్రాక్స్ 2 months అవుతుందంట. కనీసం ఎవరికి తెలియదు. నిన్న మొన్న అది స్ప్రెడ్ చేస్తే అసలు ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తారు? మేమేమైనా ఫీజు కట్టుకొని వచ్చినామా? కష్టపడి ఎంట్రీ ఎగ్జామ్ రాసుకొని వచ్చినాం. మేము అసలు ఎందుకు మూవ్ కావాలి? ఎందుకు మెర్జ్ కావాలి? ఎవరిని అడిగి అసలు తీసుకున్నారు మెర్జ్ కావాలని? ఎంత రైట్ అసలు? కొంచెం ఒక 0% రైట్ లేదు, ఒక 0% పర్మిషన్ లేదు మా దగ్గర నుంచి. చదువుకునేది మేము, వాళ్ళు కాదు. ఎట్లా మేము పోరాడుతున్నామో, ఇది డిప్లొమా, ఇది అంటే నార్మల్ కాలేజెస్ వేరు, డిప్లొమా మొత్తం వేరు. ఇప్పుడు మీరు ఇష్టం ఉన్నట్టు పాలసీలు రిలీజ్ చేస్తే అసలు ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు పాలసీలు రిలీజ్ చేసారు? ఒక ఫ్యాకల్టీకి చెప్పిరా? టెక్నికల్ ఎడ్యుకేషన్స్కి చెప్పిరా? లేకపోతే ఎవరికైనా స్టూడెంట్స్ చెప్పి ఏమైనా తీసారా పాలసీ? మీకు ఇష్టం ఉన్నట్లు మీ పిల్లలకైతే మీరు ఇట్లనే చేస్తారా? ఏది పొలిటికల్లో ఎక్కడున్నా మీ పిల్లలకి ఇట్లనే చేస్తారా? డిప్లొమా స్టూడెంట్స్ ఎంతో పేద విద్యార్థులు వస్తుంటారు, ఈ రూరల్ ఏరియాస్ ఎవరో చదువుతూ ఉంటారు. వాళ్ళు చదువుకోవడానికి ఇక్కడ వాళ్ళు చాలా గోల్స్ పెట్టుకొని వస్తారు. ఈవెన్ నేను కూడా ఒక వ్యక్తినే, ఎక్కడి నుంచో
వచ్చినా నేను ఇప్పుడు 3 months మాకు హాఫ్ షెడ్యూల్ అయిపోయింది, మొత్తము హాఫ్ సిలబస్ అయినాక మీరు సడన్ గా వచ్చి పాలసీ రిలీజ్ చేసి ఇప్పుడు డిప్లొమా లేదు స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తామంటే ఇక్కడ ఎవరు ఊరుకునేది? మీ పిల్లలకైతే మీరు ఇట్లనే చేస్తారా? మాకు జస్టిస్ వచ్చారు, మేము ఇక్కడనే నిలబడతాం. మీరు ఇప్పుడు సమాధానం చెప్పాలి. టోటల్ తెలంగాణ అంతా పోరాడుతుంది, కొరట్ల వైపు నుంచి మేము కూడా ఇక్కడ పోరాడుతున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఏంది అసలు? మీకు ఇష్టం ఉన్నట్టు మీరు చేస్తే స్టూడెంట్స్ ఎవరు అనుకుంటారు? ఆటో బొమ్మల వేస్ట్ క్రిమినల్ అంటున్నారు కదా, ఏ వేస్ట్ క్రిమినల్ ఇక్కడ? చెప్పండి. ఇప్పుడు మాకు పక్కా ప్రతి స్టూడెంట్స్, నేను చెప్తున్నా, స్టూడెంట్స్ లైఫ్ పాడవడానికి కారణం టోటల్లీ అందరు లీడర్స్ వల్లనే. మీకు ఇష్టం పాలిటెక్నిక్ అనేది ఏమనుకుంటారు మీరు? అసలు నాకు అర్థం కాదు. 3 years పిల్లలు కష్టపడి ఏదో బీటెక్ లో జాయిన్